వార్తల విషయానికి వచ్చినట్టు అన్ని పత్రికల్లో కూడా ఈ సెక్రటరియట్కు వాస్తు దోషం ఉంది, దాన్ని తరలించాలన్నటువంటి ప్రభుత్వ నిర్ణయంపై ఇంకా విమర్శలు కొనసాగుతున్నాయి. అటు పౌర సంఘాలు, రాజకీయ ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా చాలా సీరియస్గా ఫైర్ అయ్యాయి. నిన్న దానికి సంబంధించిన వార్తలు అన్ని పత్రికలు కూడా హైలైట్ చేశాయి. ఆ తర్వాత ఇతర వార్తల్లో టీఆర్ఎస్ ప్లీనరీ రేపు జరగబోతుంది, దానికి సంబంధించిన వార్త. ఆ తర్వాత నిన్న కేసీఆర్ కేరళ వాళ్ళు జరిపినటువంటి ఒక మీటింగ్కి వెళ్ళి పేద కేరళ వాళ్ళందరికీ కూడా, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇస్తా అన్నారు. వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఒక భవన్ కూడా కట్టిస్తా అన్నారు. ఇవి ప్రధానమైన వార్తలు ఉన్నాయి. ఈ వార్తలపై చర్చించేందుకు స్టూడియోలో బీజేపీ నుంచి శ్రీధర్ రెడ్డి గారు, తర్వాత టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీ పూల రవీందర్ గారు, సీనియర్ జర్నలిస్ట్ రాజకీయ విశ్లేషకుడు గౌరీశంకర్ గారు, కాంగ్రెస్ పార్టీ నుంచి అద్దంకి దయాకర్ గారు, టీడీపీ నుంచి ఎమ్మెల్సీ నరసరెడ్డి గారు మనతో ఉన్నారు. గౌరీశంకర్ గారు, ఈ వాస్తు గొడవ ఇంకా సీరియస్గా కొనసాగుతుంది. ఇంకా వాయిస్ పెంచాయి, ప్రతిపక్ష పార్టీలు పెంచాయి, అటు పౌర సమాజం, తెలంగాణ విజ్ఞాన వేదిక, విద్యావంతుల వేదిక, తర్వాత జన విజ్ఞాన వేదికతో పాటు అన్ని రాజకీయ పార్టీలు మాట్లాడాయి. ఎట్లా చూస్తారు ఈ వాస్తు? అంటే ఇది ఈ సెక్రటరీ ఇష్యూ, వాస్తు ఇష్యూ కొత్తదేం కాదు. ఇది అంటే నేను దాదాపు ఒక 20-30 ఏళ్ళ నుంచి వింటా ఉన్నాను. ఎవరైతే సెక్రటరీ పెట్టినాక ఈ బ్లాక్ బాగాలేదు, లేదంటే ఆ బ్లాక్ బాగాలేదు, అయితే సీరియస్గా మాత్రం ఎన్టీ రామారావు గారు మాత్రం కొంచెం సీరియస్గానే తీసుకున్నాడు. అప్పుడు కూడా చాలామంది వాస్తు గురించి చెప్తుంటే ఒక గోడ కట్టించిండు మనకు. ఇక్కడ ఈ అన్మోల్ హోటల్ సైడ్ ఉంటే మెయిన్ రోడ్ నుండి ఒక మధ్యాహ్న గోడ కట్టిండు ఒకటి. ఇప్పుడు కూడా గో అండ్ సీ సెక్రటరియట్లో లెఫ్ట్ సైడ్ ఒక గోడ ఉంటుంది, గోడ పక్కన ఇంకో గోడ ఉంటుంది, 2 గోడలు ఉంటాయి. అంటే మధ్యాహ్న గోడ, రోడ్ మధ్యాహ్న ఒక గోడ కట్టింది. ఎవరో కట్టాలి వాస్తుకి బాగాలేదు అని అన్నారు. ఇంకో చంద్రబాబు నాయుడు పీరియడ్లో విశ్వపతి అని ఒక వాస్తు ఎక్స్పర్ట్ ఉండేది. ఆయన సజెషన్ చేసింది అంటే ఇంటి ముందు గొయ్యి ఉండొద్దు, సెక్రటరియట్ ముందు గొయ్యి ఉండదు. గొయ్యి అంటే మన హుసేన్ సాగర్ లేక్ అన్నమాట. ఆ లేక్ లాగా ఉండొద్దు అని ఒక పెద్ద ఆర్టికల్. అప్పుడు నేను కూడా ఒక ఆర్టికల్ రాస్తుండే. అప్పుడు ఏంటంటే ఇది నమ్మకం ఒక్కొక్కరికి. ఇప్పుడు మంచి జరిగిన ఇప్పుడు అదే సెక్రటరియట్లో ముఖ్యమంత్రి అయిన వాళ్ళు ఉన్నారు, అదే సెక్రటరీలకి ముఖ్యమంత్రి పీక్ పడేసిన వాళ్ళు కూడా ఉన్నారు, అదే ఓడిపోయిన వాళ్ళు, గెలిచిన వాళ్ళు ఉన్నారు, ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫెయిత్. కానీ ఫెయిత్ పబ్లిక్లో ఇంపోజ్ చేయడం కూడా కొంచెం ఆలోచన చేసుకోవాల్సి వచ్చింది. బికాజ్ పర్సనల్ ఫెయిత్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ గ్రౌండ్ రియాలిటీస్. మనకు పబ్లిక్లో భారం కాకుండా, ఎక్స్పెన్సెస్ కాకుండా చేయాలి. లేదు అన్నీ ఇంటిగ్రేట్ చేస్తారంటే 2 చెప్పారు. కేసీఆర్ గారు చెప్పింది ఒకటి, వాస్తు ఒకటి అన్నారు. అది నిజంగా బాగాలేదు, ఎవరికై ఉన్నా కూడా మంచిగా కాదని ఒకటి అన్నారు వాస్తు. ఇంకోటి ఏంటంటే అన్నీ ఇంటిగ్రేట్ చేసి ఒక ఆఫీసెస్ అన్నీ ఒక దగ్గర పెట్టాలి. లేదంటే నేను కూడా ఆలోచన ఏంటంటే ఇది ప్రైమ్ ప్రాపర్టీ కాబట్టి ఇది అమ్ముకుంటే కొన్ని పైసలు వస్తాయి మన గవర్నమెంట్కి, మనం వేరే దగ్గర కట్టుకోవచ్చు అని కూడా ఆలోచన ఉండవచ్చు కదా. బట్ అల్టిమేట్లీ ఏంటంటే వాస్తు ఎస్ బేసికలీ ఏ బిల్డర్ అడిగిన వాస్తు అంటే ఏంటంటే అరే క్రాస్ వెంటిలేషన్ ఉండాలి, మంచి లైట్ ఉండాలి, మంచి ఎన్విరాన్మెంట్ ఉండాలి. ఒక పని చేసానికి మంచి ఎన్విరాన్మెంట్, దట్స్ బేసికలీ దట్ ఈజ్ వాస్తు. అంతే కానీ దానికి ఒక రిలీజియస్ కనోటేషన్ ఏం కాదు. కాబట్టి ఇప్పుడైతే ప్రతి ఒక్కరు ఇంకోటి ఉంది, డెఫినెట్గా ఉంది. అంటే సింపుల్ థింగ్, క్రాస్ వెంటిలేషన్. నాకు అడిగిన నేను బిల్డర్స్ అడిగినా అందరూ అంటారు ఏం లేదు, లైట్ ఉండాలి, క్రాస్ వెంటిలేషన్ ఉండాలి అంటాను. కానీ ఇట్స్ గుడ్ వర్కింగ్ ఎన్విరాన్మెంట్. ఎవరైనా ఇంట్లో ఉండాలని కూడా ఇప్పుడు ఏమైందంటే చాలామంది బాగా డబ్బులు సంపాదించుకున్నారు, ఒక స్టేటస్ వచ్చేసిన అందరికీ, ప్రతి ఒక్కరికి ఏంటంటే వాంట్ హావ్ గుడ్ అకామిడేషన్. ఈ వాస్తు కూడా బాగా పాపులారిటీ అయిపోయింది. వ్యక్తిగతం ఇప్పుడు పాపులారిటీ కోసం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇట్స్ గుడ్ ఎన్విరాన్మెంట్ వర్క్ చేయదని ఎవరు అన్నారు. ఇప్పుడు సెక్రటరియట్ కానీ గవర్నమెంట్ ఆఫీస్ కూడా మంచి ఎన్విరాన్మెంట్ ఉండదని ఎందుకంటారు. కానీ ఇది నెసరీ నా ఇప్పుడు ప్రయారిటీస్ అదేనా అని ఆలోచన చేసుకోవాలి గవర్నమెంట్. ఇఫ్ ద గవర్నమెంట్ హ్యాస్ మనీ, మంచి బిల్డింగ్ కట్టుకొని ఉండాలి అని అంటే ఫైన్. లేదంటే ఉన్న బిల్డింగ్స్ కొన్ని బ్లాక్స్ చాలా పాత బ్లాక్స్ ఉన్నాయి మన దగ్గర సెక్రటరియట్లో, అది నిజంగా కూల్చి ఒక హెరిటేజ్ స్ట్రక్చర్. చంద్రబాబు మన ఎన్టీ రామారావు గారు ఉన్న బిల్డింగ్ అదే హెరిటేజ్ స్ట్రక్చర్ ఆల్మోస్ట్ కూలిపోతుంది. కాబట్టి ఇఫ్ దే కన్స్ట్రక్టెడ్ ఇది ఓకే. అంతేకాని మనం ప్యూర్లీ జస్ట్ బికాస్ ఆఫ్ ఇట్స్ వాస్తు అని మనం పోయి షిఫ్ట్ చేయడం కూడా అది కూడా ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే రేషియలీస్ విల్ నాట్ యాక్సెప్ట్ ఇట్. అండ్ ఒకటేంటంటే హిందూ ఇది రిలీజియన్ కాదు, కానీ ఇది అట్ ద సేమ్ టైం యూ షుడ్ నాట్ ఇంపోజ్ మనీ మన పబ్లిక్ ఎక్స్చెకర్. సెక్రటరీలో మాత్రం ఈ వాస్తు మీద మీరు అన్నట్టు చాలా రోజుల నుంచి ఉంది. నేనే ఒక 10 ఆర్టికల్ రాశాను. ఎందుకంటే ప్రతి ఒక్క సీఎం, ఇది ఒక కేసీఆర్ గారు ఒక్కరే కాదు, ప్రతి ఒక్క సీఎం దగ్గర వచ్చింది ఇష్యూ. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా నాయగారు వస్తారు, లేదంటే ఎవరు వాస్తు ఎక్స్పర్ట్ వస్తారు, చెప్తారు అన్న ఇది బాగాలేదన్నా, ఈ స్పేసింగ్ బాగాలేదు, నీకు మంచిది కాదన్నాడు. ఆ భయానికి చాలా మంది మినిస్టర్స్ కూడా చేంబర్స్ మార్చుకున్నారు. మీకు గుర్తు చేస్తాను, హెచ్ బ్లాక్ లో డిఎల్ రవీంద్ర రెడ్డి, తర్వాత అంతకుముందు శంకర్రావు ఉండేవాళ్ళు. ఇద్దరిని కూడా తీసి ఎట్లా ఉంటుంది, నమ్మకం ఎట్లుంటుంది, దాంతో ఎక్కడ పోవడానికి భయపడి లక్కీగా ఎట్లుంటారండి. రంగ ఒక కార్ తీసుకొని పోతాం, ఒక 3-4 సార్లు అదే కార్ యాక్సిడెంట్ అయింది అనుకో, ఇది మంచిగా చూస్తలేదు మనకన్నా, మన డ్రైవింగ్ ఫాల్ట్ సెక్రటరీ మొత్తాన్ని తరలించడం అనేది ఇప్పుడు వాస్తుకు లింక్ గా ఈ సెక్రటరీ మొత్తాన్ని ఇక్కడ నుంచి వేరే దగ్గర తరలించడం. 2 పెట్టింటాను, ఒకటి వాస్తు ఒకటి చెప్పాడు, ఇంకోటి ఏంటంటే
అన్ని హెడ్స్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఒక దగ్గర ఉండాలని. అర్థం. దయాకర్ గారు, కాంగ్రెస్ పార్టీ చాలా ఫైర్ అవుతుంది, నేను అన్ని జిల్లాల్లో కూడా లీడర్ అంతా మాట్లాడారు. ఒకటి అంటే రాజకీయ కామెంట్స్ చేయాలంటేనేమో డిఫరెంట్గా ఉంటుంది, కానీ ఇప్పుడు అసలు ప్రాధాన్యత ఇప్పుడే ఏముందని మిగతా అంశాల కన్నా ఇది ఎందుకు ప్రయారిటీ ఇష్యూ అయిందనేది చర్చ. అసలు సరే అతీంద్రియ శక్తులు ఉంటాయి, కాస్మిక్ ఎనర్జీ, వీటి మీద కొంత చర్చ జరుగుతుంది, ఇంకా శాస్త్రీయత మీద ఒక చర్చ వస్తున్నది ఇప్పుడే. ఎందుకు ఈ గ్రహాలన్నీ కూడా ఇట్లా ఉండి ఇది వచ్చినప్పుడే ఇది అవుతుంది అనే దాని మీద ఒక చర్చ జరుగుతున్న పరిస్థితి ఉంది. వాస్తు మీద కూడా కొంత సానుకూలత పెరుగుతుంది, కాదంటలేను. కానీ ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఇమ్మీడియట్గా సెక్రటరియట్ కట్టుకోవాల్సిన కంపల్షన్ ఉందా అనేది చర్చించాలి. వాస్తుకు ప్రభుత్వం అంత ప్రాధాన్యత ఇస్తుంది అని అన్నప్పుడు వామపక్షాలు కూడా అంతే ప్రాధాన్యత రాజకీయానికి ఇస్తాయి. వామపక్షాలే కాదు, ప్రతిపక్షాలు కూడా ఇలా అదే తీసుకుని వస్తున్న పరిస్థితి. 150 కోట్ల సెక్రటరియట్ను కట్టాలని అనుకుంటున్నాం. ఇప్పుడు చెస్ట్ హాస్పిటల్ని ఈ నుంచి తరలించాలనో, మెంటల్ హాస్పిటల్ని కలుపుకోవాలనో, కొంతమందికి ఆయన మానసిక స్థితి బాగలేదు జీవటి నుంచి ఆడికి మారుతుండనో, ఇంకా ఈడ ఉన్నప్పుడు ఇలా సమస్యలు వస్తున్నాయని ఇట్లా రాజకీయ చర్చలు జరుగుతున్నాయి. కానీ ఇప్పుడు ఒక 150 నుంచి 200 కోట్ల రూపాయలు మన రిసీట్స్ ఎంత ఉన్నాయి, దాదాపు 22,000 కోట్లకు కుదించబడ్డది. 48,000 కోట్లు ఎక్స్పెక్ట్ చేస్తే తగ్గిస్తున్నప్పుడు ఒక ఆశ ఉండొచ్చు, తెలంగాణ తెచ్చిన కాబట్టి ఇప్పుడు నేనే నా పేరు చెప్పుకోవడానికి ఒక 50-60 సంవత్సరాలు ఉండే ఒక బిల్డింగ్ కట్టించుకొని ఇది గది కట్టించింది కేసీఆర్ అని చెప్పుకోవడానికి. కేరళ భవన్ల సంస్కృతి అంతా జరుగుతుంది, భవన్ల ప్రభుత్వంగా జరుగుతుంది కాబట్టి అదేమని అనుకోవచ్చు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మన ఆర్థిక స్థితిలో ఇది ఇప్పుడు కట్టినా, ఇప్పుడు మొదలు పెట్టినా కూడా నీకు ఆల్మోస్ట్ ఆల్ ఎప్పుడు నీకు 2018-20 దాకా జరిగే అవకాశం ఉంది. తర్వాత ఇది కోర్ట్ ఆఫ్ వార్డ్స్ కింద ఉన్న ల్యాండ్ అది. ఏది ఇప్పుడు మనకి ఇప్పుడు సెక్రటరియట్ భాగం కావచ్చు, మరి రేపు అసెంబ్లీ ఒక ఆయన బాగలేదు అంటాడు వాస్తుకు, దాన్ని కూడా తీసేసుకుంటాం. అంటే కల్చరల్ ఏదైతే ఉందో దాన్ని పక్కన పెట్టాలని ఒక ఆలోచన. దీని కొరకు నేను మొన్న నేను ఎందుకు ఆ పనికిరాని హెరిటేజ్ కల్చర్ కొరకు మనం ఉండేది వీలైతే వాటిని తీసి పడేయాలనేది. ఇప్పుడు చార్మినార్ని కూడా కట్టినా అంటామా మనం. కాబట్టి ఇవన్నీ కూడా హిస్టారికల్. ఇప్పుడు ఇవాళ మనకు ఆయన నిజాం గట్టి అని ఎవరు గట్టి అని కూడా ప్రతి ఒక్క దానికి ఒక సెంటిమెంట్ ముడిపడి ఉన్నది. దాన్ని తీసివేయడం, తర్వాత ఇన్ని రోజులు ఉన్నది అదేదో వాస్తుకు లేదన్నట్టుగా నిరూపించే ప్రయత్నం జరుగుతున్నది. కానీ వాస్తవానికి ఆకాశ ఆర్మ్యాల పేరు మీద అక్కడ ఎవరికో ఇచ్చినట్టు బయట రూమరింగ్ నడుస్తుంది మొత్తం కూడా. ఆడ ఏదో కంపెనీకి ఇచ్చినట్టు, ఇది షిఫ్ట్ చేస్తే ఈడ వచ్చే ఫినాన్షియల్ ఎయిడ్ ఎక్కువ పెరుగుతున్నట్టుగా మనకు వస్తున్న వార్తలు వస్తున్నాయి. కాబట్టి దాని కొరకు వాస్తును బూచిగా చెప్పి, లేకపోతే వాస్తు లేదు చేయబట్టి నాటికి షిఫ్ట్ అవుతున్నారే మంచిదేరా అని చెప్పి ఒక ఒప్పించే ప్రయత్నం అనేది అది భావదారిద్ర్యం తప్పితే మరొకటి కాదు. ఎందుకు నేను ఇగో ఈ హుసేన్ సాగర్ ఈ తీర ప్రాంతం అంతా కూడా కొన్ని కంపెనీలకు ఇచ్చిన, డెవలప్మెంట్కి ఇచ్చిన ఇంటర్నేషనల్ కంపెనీస్ వస్తాయి. ఇప్పుడు జీవశాస్త్ర అభివృద్ధి కొరకు అని చెప్పి ప్రయత్నం చేస్తున్నాం, ఇట్లాంటి అని చెప్పి ఒప్పించుకోవచ్చు. ఇలా ఏ విద్యావంతుల వేదిక అయితే తెలంగాణ ఉద్యమంలో సీరియస్గా ఉందో, ఏ వామపక్ష భావజాలాలున్న ఉద్యమ నాయకులందరూ కూడా ఉన్నారో వాళ్ళు వాస్తుని అసలే నమ్మరు. నీకు ఉండొచ్చు కాక, కానీ ప్రజల సెంటిమెంట్ను కూడా గమనించాల్సిన అవసరం ఉంటుందిగా. సేమ్ టైం ఇటువైపు వాస్తుని యాక్సెప్ట్ చేస్తూనే రెండో వైపు ఇప్పుడు ఇక్కడ ఉన్న తెలంగాణ కొరకు పోరాడిన ఉద్యమ శక్తుల ఆలోచనలు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. కానీ ఇప్పటికే చాలా సీరియస్ చర్చకు ఉంది. 10 కోట్లకు సంబంధించినటువంటి ఆభరణాలు, మొక్కులు చెల్లించడం ఇదంతా కూడా అంటే నేను ట్రెడిషన్ ఎప్పుడు కూడా వ్యతిరేకిస్తలేదు సంగప్ప గారు. ట్రెడిషనల్గా ఎవరికి ఉండే ఆచారాలు వాళ్ళకు ఉంటాయి, వాటిని ప్రభుత్వపరం చేయడం వల్ల వస్తున్న చిక్కులు ఇవి. ప్రభుత్వ ఇష్యూగా దీన్ని కన్వర్ట్ చేయకపోతే, ఇప్పుడు కేసీఆర్ తన మొదటి నివాసాన్ని వాస్తుకుండాలని చెప్పి కుందన్ బాగ్లో పెట్టుకొని క్యాంప్ ఆఫీస్ని ఇక్కడికి మార్చినప్పుడు ఎవరు కూడా పెద్దగా దాన్ని ఏం ఆటంకం చేయలే. ఇలా వాస్తు కొరకు సెక్రటరియట్ను మార్చడం అనేసరికి కొంతమందికి ఎందుకో చివుక్కుమంటున్న పరిస్థితి ఉన్నది. కానీ ఇష్యూస్ అన్నీ, సమస్యలన్నీ పక్కన పెట్టేసి ఈ అప్రధాన్య అంశాలను ముందుకు తీసుకొచ్చి కాలం గడిపే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా అనేది ఒక ఇబ్బందికరమైన. నరసరెడ్డి గారు, సెక్రటరీ మార్చడం వల్ల ఒకటే దగ్గర ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ వస్తుంది, అటు మంత్రులు, అధికారులు అందరూ కూడా అక్కడే ఉంటారు, ట్రాఫిక్ ఇబ్బందులు కూడా ఉండవు. ఇప్పుడు మినిస్టర్ క్వార్టర్స్ నుంచి సెక్రటరీకి, అక్కడ నుంచి అసెంబ్లీకి ఎంత పెద్ద ట్రాఫిక్ ఇబ్బందులు కూడా ఉన్నాయి అనేది గవర్నమెంట్ ప్లాన్. మొట్టమొదటిది అంటే వాస్తు అనేది వ్యక్తిగతంగా అందరం నమ్ముతాం, దాంట్లో ఎలాంటి అభ్యంతరం లేదు. బట్ వ్యక్తిగతం వేరు, ప్రభుత్వం వేరు. ఇక్కడ ప్రభుత్వ పరంగా అఫీషియల్గానే ఇక్కడ, ఎందుకంటే మనం ఇప్పుడు రాజ్యాంగ పరంగా వాస్తు ఉన్నది అని చెప్పడానికి కానీ అసలు ఎవరు యాక్సెప్ట్ చేయరు. ఇలా కోర్టు పోయినాం అనుకోండి, వాస్తు మీద లేకుంటే దేని మీద పోయింది అనుకోండి, చట్టాలు ఒప్పుకోవు మనకు. ఎందుకంటే మనకు ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి మనుషులు మనము.
సరే వ్యక్తిగతంగా ప్రతి ఒక్కళ్ళం వాస్తు నమ్మమని కాదు. అంత మాత్రాన్ని ఎందుకంటే ప్రభుత్వాన్ని మొత్తం వాస్తు దిక్కు నడిపేయడం అనేది కూడా కరెక్ట్ కాదు. వాస్తు అని చెప్పి సరే వాస్తు అని అంటే ఇల్లుగులో ఒకటి పందిరేస్తే వాస్తు కాదు. సరే ఉన్నటువంటి దాంట్లో మీరు చక్కదిద్దుకోండి. ఎందుకంటే ఇప్పుడు సెక్రటరియట్ అంత పెద్దగా ఉన్నది, అన్ని బిల్డింగ్స్ ఉన్నాయి, నీకు ఏ ఛాంబర్ ఎన్నుకో, ఏ బిల్డింగ్ 5-6 వాస్తు ప్రకారము ఏ ఈస్ట్గా నార్త్గా మరి వెస్ట్గా ఎటుంటే నీకు మంచిగా ఉంటుంది అనేది ఆలోచించుకొని మనం ఛాంబర్లు మనం సెలెక్ట్ చేసుకోవాలి తప్ప మొత్తానికి సెక్రటరియటే తీసేస్తే వాస్తు ప్రకారం అనేది కరెక్ట్ కాదు. మనకు ఉన్నటువంటి ప్లేస్లో వాస్తు సెలెక్ట్ చేసుకుంటాం, దాంట్లో తప్పేం లేదు. మనం ఇప్పుడు ఒక 200 గదాలు ఇల్లు కట్టుకుంటాం, 200 ఇల్లు కట్టుకుంటే మెయిన్ డోర్ ఎటు ఉండాలా, బెడ్రూమ్ ఎటు ఉండాలా, కిచెన్ ఎటు ఉండాలా, బాత్రూమ్ ఎటు ఉండాలా సెలెక్ట్ చేసుకుంటాం. అది వెస్ట్ ప్లాట్కైనా వాస్తు సెట్ చేసుకోవచ్చు, నార్త్ ప్లాట్కైనా వాస్తు సెట్ చేసుకోవచ్చు, ఈస్ట్ ప్లాట్కైనా వాస్తు సెట్ చేసుకోవచ్చు, సౌత్ ప్లాట్ కూడా వాస్తు సెట్ చేసుకోవచ్చు. అంటే ఎటు ప్లాట్ ఉన్నా మనం ఎందుకంటే మన ఇల్లుని సరి చేసుకుంటాం. అదేవిధంగా నువ్వు సెక్రటరియట్ ఉన్నటువంటి ప్లేస్ని మీరు సరి చేసుకోండి. ఓకే, మీకు వాస్తు మీద నమ్మకం, ఎందుకంటే మన నమ్మకం ఉండద్దు అని కాదు, వ్యక్తిగతంగా మనకు అందరం ఉంటాం. బట్ ఇది వ్యక్తిగత సమస్య కాదు, ఇక్కడ ప్రభుత్వపర సమస్య. ప్రభుత్వం అనేక సమస్యల్ని అసలు ఎందుకంటే ఇప్పుడు మీరు ఆయన మాట్లాడే మాటలు ఎట్లున్నాయంటే అసలు ఇప్పటికిప్పుడు మనకు బిల్డింగ్ లేదు, మనం ఏడ కూర్చున్నాం, చెట్టు కింద కూర్చున్నాం, మనం ఎట్లా అనేది పరిస్థితి ఆ పరిస్థితి లేదు. ఇలా వాస్తవంగా ఎందుకంటే ఆంధ్ర ఇలా వాళ్ళు వెళ్ళిపోతే అసలు సెక్రటరియట్ మొత్తం ఖాళీ అయిపోతుంది. అసలు ఆ బిల్డింగ్స్ ఏం చేయని అర్థం కాదు. ఇప్పుడు సెక్రటరియట్ ఉన్నటువంటి బిల్డింగ్స్ కూడా ఒకవేళ ఆంధ్ర ప్రభుత్వం మొత్తం ఎందుకంటే వాళ్ళు వెళ్ళిపోతే ఇప్పుడు ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కానీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఎంప్లాయీస్ కానీ ఒకళ్ళు వెళ్ళిపోతే కేవలం తెలంగాణకి ఆ సెక్రటరీ అయితే అసలు ఎట్లా యూజ్ చేసుకుంటాం అనేది సమస్య. అసలు అన్ని బిల్డింగ్స్ ఉన్నాయి మనకు ఉన్నటువంటి పరిస్థితులు. కాబట్టి అసలు మనకి ఎక్కడ కూడా సెక్రటరియట్ ఒకవేళ మీరు అనుకున్నట్టు ఇప్పుడు టోటల్ డిపార్ట్మెంట్స్ కూడా రావచ్చు సెక్రటరియట్లో. మీరు చెప్తారు కదా, ఎందుకంటే అన్ని డిపార్ట్మెంట్లు ఒక దగ్గర ఉండాలి, కరెక్టే, అన్ని డిపార్ట్మెంట్ కూడా ఉండొచ్చు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెళ్ళిపోతే మొత్తం అన్ని డిపార్ట్మెంట్ కూడా సెక్రటరియట్ వచ్చేస్తాయి. అన్ని కాంప్లెక్స్లు ఉన్నాయి, నీకు కాంప్లెక్స్లో ఎందుకంటే ప్లేస్కు షార్టేజ్ కాదు, ఇంకా ప్లేస్ ఉంది. ఇంకా వాస్తు అంటే అసలు వాస్తు ప్రకారం కూడా ఎందుకంటే వాస్తు ప్రకారం ఆల్రెడీ ఇంతకుముందు ఈస్ట్ గేట్ పెట్టిరు, అది సౌత్ గేట్ తీసి ఈస్ట్ గేట్ పెట్టిరు. వీళ్ళు ఎందుకంటే అసలు నార్త్ ఈస్ట్లో అసలు మీకు మనకు తెలిసిన వాస్తవం, మనకంటే మనం పెద్ద పండితులం కాదు కానీ నార్త్ ఈస్ట్లో బావి తవ్వుకుంటారు. నార్త్ ఈస్ట్లో ఖచ్చితంగా బావి ఉంటుంది. ఎందుకంటే లేకున్నా వీళ్ళు లేటెస్ట్ ఏం చేస్తారంటే పాతకాలంలో ఎందుకంటే బావిలు ఉంటుండే, ఇప్పుడు కొత్త కాలంలో బావిలు లేవు. బావిలు లేకున్నా చిన్న బావి గుర్తువుతుంది నార్త్ ఈస్ట్ లో. మరి నార్త్ ఈస్ట్ లో మరి వీళ్ళు ఉసిరిసాగర్ ఉన్నది. ఒక అట్ల లెక్క తీసుకున్నా కానీ నువ్వు ఆ లెక్క వాస్తు లెక్క తీసుకున్నా నార్త్ ఈస్ట్ లో ఉసిరిసాగర్ తప్పు కాదు అది. మళ్ళీ అదొకటి. రెండోది ఎందుకంటే మధ్యలో రోడ్ వచ్చింది. ఇంతకు ముందు సెక్రటరియట్కు రోడ్ లేకుండా డైరెక్ట్ ఎందుకంటే మన ఉసిరిసాగర్ ఉంది కాబట్టి అదేమో కావచ్చు. ఇప్పుడు మనకు ఎందుకంటే మొత్తం రోడ్ ఉన్నది, ఆ రోడ్ ఉంది కాబట్టి అసలు వాస్తు సంబంధం లేదు. ఇప్పుడు సెక్రటరియట్ ముందట రోడ్ వచ్చింది, రోడ్ తర్వాత నీకు ఉసిరిసాగర్ ఉన్నది. ఒకవేళ నార్త్ ఈస్ట్లో ఉండాలనుకున్నా బావి ఉండొచ్చు, లేదా అద్దనుకున్నా నీకు రోడ్ ఉన్నది, ఎట్లా లెక్క పెట్టో తీసుకున్నది. కాబట్టి అది వాస్తు కాదు, అసలు ఆలోచన అనేది వేరు ఉండొచ్చు. అసలు వాస్తు అసలే కాదు ఇది. అచ్చా మనం అంటే ఎన్ని సంవత్సరాలు ఉంటాం అనుకుంటున్నాము? అంటే 50 సంవత్సరాలు ఉందామా, 100 సంవత్సరాలు ఉందామా? అంటే ఏంది అసలు? అంటే మీరు ఏమనుకుంటారు? రాజకీయం అనుకుంటారా? అదే సెక్రటరియట్ లో 10 సంవత్సరాలు ముఖ్యమంత్రులు లేచిన ఉన్నారు కదా, లేకుంటే నువ్వు 20 సంవత్సరాలు చేస్తున్నావు అంతే కదా. ఇప్పుడు నీ వయసు రీత్యా కూడా ఎందుకంటే 20 సంవత్సరాలు వేయలేవు కదా, అందుకనే ఏం చేస్తావు ఒక్కడి కోసం కాదు. నేనేమంటానంటే అంటే మనం ఎందుకంటే వాస్తు ఉండాలా, కానీ ఎక్కువ పిచ్చి ఎక్కద్దు. అది ఏదైనా మనకు ఉండాలా, మరి అది ఎక్కువ ముదిరిపోతే ఎందుకంటే పిచ్చి అంటాం అది. శ్రీధర్ గారు మరి ఎందుకంటే ప్రజల్ని మనం కన్ఫ్యూజ్ చేసి ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేసేసి ఇంత దాని మీద చర్చ జరిగేటట్టు 4 రోజుల నుంచి 10 చర్చ జరుగుతుంది. అంటే మనకి ఎన్ని సమస్యలు లేవు. ఇలా రేషన్ కార్డు సమస్యలు ఉన్నాయి, రైతుల సమస్యలు ఉన్నాయి, రైతు రుణాల సమస్యలు ఉన్నాయి, అనేక సమస్యలు. అరే రాష్ట్రం మొత్తం సమస్యలను నిలబెట్టేసి మొత్తం వాస్తు చుట్టూ నీ చుట్టూ దింపుకుంటున్నావు, ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే సమస్యల పట్ల మీరు ఎందుకంటే చర్చ చేయండి తప్ప అనవసరమైనటువంటి విషయాల మీద చర్చ. సరే సెక్రటరీ ఇక్కడ కడతారా అక్కడ కడతారా అది దాన్ని పక్కన పెట్టడం. ఉన్నటువంటి సెక్రటరీ అసలు తీయవలసిన అవసరం మీకు ఏమొచ్చింది? ఉన్నటువంటి మంచి మంచి ఖర్చులు పెట్టేసి ఛాంబర్లు ఎట్లా చేసుకున్నారంటే అందరు మంత్రులు ఖర్చులు పెట్టే చేసుకున్నారు. నీకు బిల్డింగ్ మార్చుకోరు మీరు, ప్లేస్ ఉంది కదా నీకు. ఉన్న ప్లేస్ లో కొత్త బిల్డింగ్ ముఖ్యమంత్రి ఛాంబర్ కొత్త బిల్డింగ్ కట్టండి. ఓకే, దాంట్లో ఏం తప్పే ఉన్నదా? రైట్ సార్, ఒక్క నిమిషం. శ్రీధర్ రెడ్డి గారు, బీజేపీ జనరల్గా ఈ సిద్ధాంతాలని లేకపోతే ట్రెడిషన్స్ బాగా నమ్ముతుంది కదా, మీరు కరెక్ట్ అంటారు కదంటారు? వాస్తును నమ్మద్దు అనేది వ్యక్తిగతమైన అంశం, దాన్ని ప్రభుత్వ పరంగా తీసుకుపోవడం అనేది అభ్యంతరకరం. ఇక్కడ 2-3 కోణాలు ఉన్నాయి. ఇక్కడ ఏమన్నారు, సెక్రటరీని తరలిస్తాను, చెస్ట్ ఆసుపత్రి స్థలం నిర్మిస్తాను. ఈ రెండింటికి ఏదో పెద్ద లింక్ ఉందనే విషయాన్ని మాత్రం మనం ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. మన దగ్గర తెలుగులో సామెత ఉంది, కుక్కను చంపేయాలంటే ముందు దాన్ని పిచ్చిదాన్ని ముద్రేయాలి. సెక్రటరీ తరలించాలంటే వాస్తు పేరుతోటి దాన్ని తరలించే ప్రయత్నం చేయాలి. వేరే కారణం ఏముంది? మిగతా వక్తలు అందరూ చెప్పినట్టు ఇనఫ్ ఆఫ్ మన దగ్గర ఆడ స్పేస్ ఉంది, బిల్డింగ్స్ ఉన్నాయి. రేపు పొద్దున ఆంధ్రప్రదేశ్ సెక్రటరీ తరలిపోతే ఇంకా పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి.
వాస్తవానికి మీరు చూస్తే మన దగ్గర స్పేస్ మేనేజ్మెంట్ సరిగ్గా లేదు. మీరు అక్కడ పోయి చూడండి, విశాలమైనటువంటి ఛాంబర్లు. రాబోయే రోజులలో కూడా అంతా కూడా ఎలక్ట్రానిక్ యుగం దగ్గరకు వస్తూ ఉంది. మీరు కార్పొరేట్ సంస్థలు పెద్ద పెద్ద చూడండి, ఎండీలు ఈడీలు కూర్చునేటటువంటి స్థలం కూడా, ఆఫీసెస్ కూడా, ఛాంబర్స్ కూడా మన సెక్రటరియట్లో ఒక అండర్ సెక్రటరీ కూర్చునే దానికంటే చిన్నగా ఉంటాయి. ఎందుకంటే మీరు స్పేస్ మేనేజ్మెంట్ రాబోయే రోజుల్లో మీకు అభివృద్ధి జరుగుతున్న కొద్దీ, కొత్త కొత్త డెవలప్మెంట్ వస్తున్న కొద్దీ స్పేస్ తగ్గుతూ ఉంటుంది. మీరు ముంబై లాంటి ప్రాంతం పోతే తెలిసిపోతుంది మనకి. కాబట్టి ఆ స్పేస్ మేనేజ్మెంట్ చేసుకున్నా కానీ మీరు ప్రాపర్గా ఉన్నటువంటి సెక్రటరియట్ చాలా ఎక్కువ వస్తుంది. రెండోది, చెస్ట్ ఆసుపత్రిని ఇప్పుడే తరలించడం అనేది ఆ మాట చెప్పడం కాకతాళీయమా? ఈ రెండింటికి మధ్యలో ఏమన్నా లింక్ ఉందా? దీనికి ఏమైనా రియల్ ఎస్టేట్ కోణం ఉందా? ఎందుకంటే కొన్ని రూల్స్ ప్రకారము చెస్ట్ హాస్పిటల్ బేగంపేట ఎయిర్పోర్ట్కి వాళ్ళ యొక్క పరిధిలో వస్తుందని, దాన్ని మనం కూల్చలేమని, కట్టలేమని, ఆ తర్వాత కొన్ని హెరిటేజ్ బిల్డింగ్స్ ఉన్నాయని అవి తీసేయలేమని రకరకాల వాదనలు ఉన్నప్పుడు ఇంత ప్రయారిటీగా దీన్ని తీసుకోవాల్సిన అవసరం ఏముంది? దయాకర్ గారు కోనని చెప్పారు, దీంట్లో ఏదో ఆకాశ యార్మాల కట్టడంలో కొన్ని కంపెనీలకు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారని చెప్పేసి. రేపు పొద్దున అక్కడ చెస్ట్ ఆసుపత్రి స్థలంలో కూడా మేము కట్టలేము, లేకపోతే కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రాలేదో, లేకపోతే పర్మిషన్స్ రాలేదో, ఇది మేము ఫనల్ జోన్ అనో చెప్పేసి ఇంకో జోన్ అని చెప్పేసి అక్కడ మళ్ళీ దాని రియల్ ఎస్టేట్ ఒకటి భూతం తీసుకొస్తారా? ఇవన్నీ అంశాలు ఉన్నాయి. కాబట్టి ప్రయారిటీ లేని అంశాల మీద మనం చర్చ జరిపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మన దగ్గర ఉన్నటువంటి సెక్రటరీ సరిపోతుంది. ఇప్పటికిప్పుడు తరలించడాన్ని ఎవరూ అభిలషించట్లేదు, ఏ ప్రజలు కోరుకోవట్లేదు. ఉన్న సమస్యల గురించి మాట్లాడమని చెప్తున్నారు. ఈ సమయంలో ఇది అసంబద్ధం, ఇది ప్రయారిటీ కానే కాదు. దట్స్ వాట్ ఇస్ ఆర్ ఒపీనియన్. రవీంద్ర గారు, టీఆర్ఎస్ పార్టీ అధికార పార్టీ ఎట్లా సమర్థించుకుంటుంది ఇలాంటి విమర్శలన్నిటిపైన? వాస్తు అనేది ఒక సైంటిఫిక్ దృష్టిలో చూడాలి. కేవలం దాన్ని వాస్తు అనగానే ఒక మూఢనమ్మకంగా ఇది అవసరం లేదు అనేటటువంటి ఆలోచన కాదు. ఇక్కడ మిత్రులందరూ చెప్పారు, సమాజం మొత్తం ఇవాళ వాస్తును 100% నమ్ముతున్నారు. ఈ వేదిక నుండి బయటికి వెళ్ళిపోయిన తర్వాత లేక గతంలో ఎవరు ఎక్కడ ఏ నిర్మాణాలు చేసినా వాస్తు పాటించినరా లేదా అంటే సమాజంలో ప్రతి వ్యక్తి, చిన్నోడు పెద్దోడు అందరూ కూడా తను ఒక ఇల్లు కట్టుకుంటున్నాడు, ఒక షాప్ కట్టుకుంటున్నాడు అంటే తప్పకుండా వాస్తు ప్లాన్ ప్రకారంగా చేస్తున్నారు. అది సైంటిఫిక్గా మనకు గాలి వెలుతురు బాగా రావాలి, నార్త్ సైడ్ కొంచెం హైట్ ఉండాలి, తూర్పు ఈశాన్యంలో డౌన్ ఉండాలంటే వాటర్ కూడా జనరల్గా తూర్పుకే ప్రవహిస్తుంటుంది. అన్నీ కూడా మనం ఏది కాదనడానికి వీల్లేదు. ఇంకొకటి, మనం సొంతంగా కట్టుకోవడానికి వాస్తు ప్రకారంగా మనం ఉండే ఇల్లు కాబట్టి ఇన్ని రకాలుగా ఆలోచన చేసి చేస్తున్నాం. మరి 4 కోట్ల తెలంగాణ ప్రజలు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ, మరి తెలంగాణ వచ్చిన తర్వాత ఈ 4 కోట్ల ప్రజలు సుఖశాంతులతో ఉండాలి అని కోరుకోవడంలో ముఖ్యమంత్రి ఆలోచన తప్పేం కాదు కదా. మన ఒక్కరి ఇంటి కొరకు మనం ఆలోచన వాస్తుకు లేదా దయాకర్ గారు మాట్లాడేటప్పుడు నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేయలే. వినండి, వాస్తుకు వ్యక్తిగతంగా మన ఇంటి గురించి మనం ఆలోచన చేస్తున్నాం. మరి టోటల్గా తెలంగాణ ప్రజల గురించి ఎవరు ఆలోచన చేయాలి? ముఖ్యమంత్రి ఆలోచన చేయాలి కదా. 4 కోట్ల ప్రజలకు సంబంధించినటువంటి పరిపాలనా కార్యాలయం మనం ఒక్క వ్యక్తిగతంగా ఉండే ఇల్లే ఇన్ని ఆలోచనలు చేసి ఇన్ని జాగ్రత్తలు పడి వాస్తును పట్టుకొచ్చి వాడికి 50,000 20,000 ఇచ్చి ప్లాన్ గీయించుకొని చేస్తున్నాం. మరి 4 కోట్ల తెలంగాణ ప్రజలకు సంబంధించినటువంటి పరిపాలనా కార్యాలయాన్ని మనం ముఖ్యమంత్రి మరి ఒక దూరపు ఆలోచనతో నా ప్రజలు సుఖశాంతులతో ఉండాలి అని చెప్పి కోరుకోవడంలో తప్పే ఉందండి. ఒకటి వాస్తు అనేది ఒక వాస్తు అనేది ఇవాళ చెప్పిండ్రు మన ఎమ్మెల్సీ గారు చెప్పినట్లుగా, నరసారెడ్డి గారు చెప్పినట్లుగా ఎన్టీ రామారావు గారి దగ్గర నుండి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుండి ప్రతి ముఖ్యమంత్రి కూడా వాస్తును ఆలోచన చేసి రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుండి అంతా చేసినారు. ఇవాళ కేవలం ఒక కేసీఆర్ ఈ ముఖ్యమంత్రి మాత్రమే వాస్తును తీసుకొచ్చిండు, గతంలో లేదు అనేటటువంటిది కరెక్ట్ కాదు. ఇంకొకటి, ఇవాళ చేస్తున్నటువంటి ఆలోచన ఎప్పుడో మనం 25-30 ఏళ్ల కింద కన్స్ట్రక్షన్ చేసుకున్నాం కాబట్టి దీన్నే ప్రస్తుత పరిస్థితుల్లో మనకు వీళ్ళకు ఉమ్మడి రాజధానికి ఒక 10 ఏళ్ళు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ లోపైతే మనం పంపించలేం కదా. వాళ్ళు ఉంటున్నప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి సెక్రటేరియట్ 2 భాగాలు చేసిన తర్వాత ఇవాళ పార్కింగ్ తీసుకోండి, నీకు వెహికల్స్ ఎక్కడ కూడా కనీసం పార్క్ చేసే పరిస్థితి, పోయి ఆ బ్లాక్ దగ్గర దిగే పరిస్థితే లేదు. రెండవది, అడ్మినిస్ట్రేషన్ వైపుకు చూసినట్లయితే నీకు ప్రిన్సిపల్ సెక్రటరీస్ కానీ వేరే హెచ్ఓడీలు ఎవరి కార్యాలయాలు చూసినా కూడా కంజెస్టెడ్గా ఉండి
ఒక దగ్గరనైతే మరి సెక్రటరీ మినిస్టర్ ఛాంబర్కు దగ్గరలోనే టాయిలెట్స్. కనీసం వెళ్తే ఏ సెక్రటరీ దగ్గరికి వెళ్ళినా ఏ మినిస్టర్ దగ్గరికి వెళ్ళినా కూర్చోవడానికి వాళ్ళకు విజిటర్స్కు హాల్ లేదండి. సో చాలా కంజెస్టెడ్ ఉన్నాయి. రెండవది హెచ్ఓడీలు అన్నీ కూడా ఒకే కాంప్లెక్స్లో తీసుకొచ్చినట్లయితే వాళ్ళు మీటింగ్లకు ఎవ్రీడే ప్రతి అధికారి, ప్రతి డైరెక్టర్, ప్రతి కమిషనర్, సెక్రటరీ రావాల్సి వస్తుంది. టైం సేవ్ అవుతుంది, ఫ్యూయల్ సేవ్ అవుతుంది. ఒకే కాంప్లెక్స్లో ఉన్నట్లయితే వెళ్ళినటువంటి వ్యక్తులకు కూడా ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ మంత్రి కానీ కమిషనర్ కానీ మనకు ఒకే కాంప్లెక్స్లో ఉంటుంది. ఒకే కాంపౌండ్ లో వెళ్ళి వాళ్ళని కలుసుకొని చేసుకుంటారు. పరిపాలనా సౌలభ్యం కూడా ఉంటుంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని రెండవది అధునాతనమైనటువంటి ఇంకో 50 సంవత్సరాల వరకు విశాలమైనటువంటి ఒక మంచి భవన సముదాయం ఏర్పాటు చేయడం వల్ల తప్పే ఉంది. దయాకర్ గారు ఇప్పుడున్నది జస్ట్ 30 ఎకరాలు మాత్రమే ఉన్నది. ఇప్పుడు అది ఛాతీ హాస్పిటల్ పోతే 62 ఎకరాలు ఉంది. చాలా సువిశాలంగా వస్తుంది. గ్రీనరీ చేస్తాం. బంగారంతో కట్టు తెలంగాణ సెక్రటరేట్ కూడా నువ్వు వద్దంటుండా. వాస్తు అనేది నీకు మాత్రమే తెలిసినట్టు ఇంకా మిగతా వాళ్ళకి ఎవరికి తెలియనట్టు రోడ్డు కొడుతుంది. నేను ఏమంటున్నా అంటే నేను వినండి, ఇవాళ తెలంగాణ కొత్త రాష్ట్రం కానీ పాత అడ్మినిస్ట్రేషన్ ఆఫీసెస్ అన్నీ మనకే వచ్చినాయి. ఆంధ్రప్రదేశ్ పేరు పాతది రాష్ట్రం కానీ మొత్తం కొత్తది. వాళ్ళు ఇప్పుడు నిర్మాణానికి వాళ్ళు చేసుకుంటారు. ఒక 30,000 ఎకరాలు సేకరించి సరే వాళ్ళు బిజినెస్ చేసుకుంటారు, ఏదో వాళ్ళు బతకడానికి చేస్తున్నారు. మనకి ఇప్పుడు ఇది అప్రాధాన్యం అంటున్న అంశాన్ని పట్టించుకోవట్లేదు ఎవరు. వాడు ఆసరాకు కొంతమందిని కుదింపు మదింపు చేయాలని అంటుండ్రు. రేషన్ కార్డులలో రేషన్ డీలర్ల కాడ 2,000కు 1,500 పేర్లే వస్తున్నాయి. పైసలు లేక ఇగో అవి చేయట్లేము ఇవి చేయట్లేమని చెప్పి ఇది అంటూ ఇప్పుడు ఎందుకు వద్దంటాం? నీకు మంచి సఫిషియెంట్ ఫండ్స్ ఉన్నప్పుడు చేస్తే ఎవరు వద్దంటారు? ఇప్పుడు అసలు లేదురా నాయన అంటే ఇది దీన్ని ముందుకు తీసుకురావడం ఒకే. రెండో అంశం గవర్నమెంట్ అయిన గతంలో సెక్రటరియట్ ఉన్న ఎకరాల భూములు ఒకటేసారి చెప్పారని వేల కోట్ల రూపాయలు వృధా అయినాయి. ఈ రోజు మన ముఖ్యమంత్రి ఒక పరిపాలనా సౌలభ్యం కొరకు సెక్రటేరియట్ 150 కోట్లతో కడతా అంటే అధికారికంగా దీన్ని మనం తప్పుపడుతున్నాం. వేల ఎకరాలు ఎక్కడికి పోయినాయి? వేల కోట్ల రూపాయలు వృధా అయినాయి. ఆనాటి ముఖ్యమంత్రి ఎక్కడైందండి? ఇవాళ వీళ్ళు ఏమంటున్నారు? రెండింటికి ఒకటేసారి చెప్తారు. ఇప్పుడు శ్రీధర్ రెడ్డి అన్నట్టు ఏదో కుక్క దాన్ని కొట్టాలంటే దాన్ని పిచ్చిదని ఫస్ట్ చేయాలన్నట్టు ఎందుకు వాస్తు అంటున్నావు? ఒక కొత్త బిల్డింగ్ నిర్మించుకుందాం మనం, మనకు ఉన్నది ప్లేస్ లేదా చెప్పకుండా వాస్తు పేరు మీద ఎవరు ఉద్యమాల పేరు మీద ఒక్క కేసీఆర్ టీఆర్ఎస్ కాదు వామపక్ష ఉద్యమ శక్తులు ఉన్నాయని చెప్పిన ఇంకా మీరు ఇంటర్నల్ లీక్ చూసిండ్రా మీరు? నమస్తే తెలంగాణలో ఇక్కడ వాస్తు బాగలేదు చేయబట్టి సెక్రటరియట్ ఉద్యమాలు వచ్చినాయి, ప్రభుత్వాలన్నీ కూలిపోయినాయి. కాబట్టి అంటే నీ ప్రభుత్వం కూలిపోవద్దని చెప్పి వాస్తు తీసుకొచ్చి పక్కన కడతావా? అంటే అప్పుడు దయాకర్ గారు ముఖ్యమంత్రి గారు తన మనసులో ఉన్నది బిల్డింగ్లు కట్టాలి అనుకుంటే ఓపెన్ గా చెప్పే దమ్మున్న మన ముఖ్యమంత్రి ఏది కూడా దాచుకునే మనస్తత్వం కాదు. నువ్వు ఎవరు ఏమని అనుకోని పద్ధతి ఉంది అంటే ఖచ్చితంగా చెప్తాడు ముఖం మీదే. దాన్ని ఏదో లోపల దాచుకొని వాస్తు అని చెప్తుండ అనేది కరెక్ట్ కాదు. రెండోది అడ్మినిస్ట్రేషన్ గురించి అన్నారు. అడ్మినిస్ట్రేషన్ గురించి వాళ్ళు చూడండి, మనకి ఎన్ని పంట రుణాల మాఫీ అయింది, ముఖ్యమంత్రి కాదు సంగప్ప గారు సినిమానే చూసినాం. ప్రత్యక్షంగా ముఖ్యమంత్రి మురికివాడలో గతంలో సినిమాలో చూసినాం, ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఇప్పుడు సరే రవీందర్ గారు ఆర్గ్యుమెంట్ చేయాలి, ఆ పార్టీ నుంచి వచ్చి దాన్ని ఆయన తప్పట్టడం లేదు కానీ వాస్తవంగా సరే వాస్తవాలు ఇవాళ ఎందుకంటే సరే 150 కోట్లు నథింగ్ అండి. 150 కోట్లలో 150 కోట్లు నథింగ్ ఇవ్వాలి. 150 కోట్ల సమస్య కాదు ఇక్కడ. 150 కోట్లు అవసరం వస్తే 300 కోట్లతో కట్టండి, దాంట్లో అసలు అభ్యంతరం లేదు. ఎందుకంటే 150 కోట్లు నథింగ్ ఇవ్వాలి, డబ్బులు ముచ్చట కాదు ఇక్కడ. సరే అది చెస్ట్ హాస్పిటల్ కడతారా, ఎర్రగడ్డలు కడతారా, లేకుంటే ఇంకో తడ కడతారా, అది వేరే విషయం. బట్ మనకి ఇప్పుడు ఎందుకంటే అవసరం లేదు. ఇప్పుడు అవసరం లేని దాన్ని తీసుకొచ్చేసి సరే ప్రభుత్వ భూములలో ఎక్కడైనా కట్టుకోవచ్చు మీరు, ఎందుకంటే కట్టాలనుకున్నట్టు సమయం వచ్చినప్పుడు ఆ అవసరం వచ్చినప్పుడు మీరు ఎక్కడైనా కట్టుకోండి, ఎన్ని కోట్లతోనైనా కట్టుకోండి, ఎంత విశాలంగా కట్టుకోండి, ఎవరు అభ్యంతరం చెప్పే పరిస్థితి లేదు. కానీ ఇక్కడ ఎందుకంటే మన తెలంగాణ రాష్ట్రంకు
అసలు ఇప్పుడు ఉన్నటువంటి అవసరం లేదు అది. ఇలా ఆల్రెడీ సెక్రటరియట్ మనమే ఉండగా మన పాత రాష్ట్రమే మనది, కొత్త రాష్ట్రం కాదు, పేరు కొత్తది, మనకు అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఇవాళ ఒకవేళ మీకు ప్లేస్ సరిపోతలేదు అనుకుంటే ఎందుకంటే ప్రెస్కి మన ప్రింటింగ్ ప్రెస్ ఉన్నది ప్లేస్, అది అమ్ముతాను ఆలోచన చేస్తున్న ప్రభుత్వం. ఎందుకు దాని వెనక జరపండి ఇక మీరు. ఎందుకంటే మన డిఓ మన ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి ఒక బిల్డింగ్ ఉంది, వెనుక ప్రింటింగ్ ప్రెస్ ఉంది. దాదాపు ఎందుకంటే ఇప్పుడు మనకు ఈ ఐమాక్స్ థియేటర్ సమానం దాకా భూమి ఉన్నది అడగ, భూమి లేదని కాదు, ఎంత భూమి వెళ్తుంది. ఇటు ముందు ఎందుకంటే ఎన్టీఆర్ గార్డెన్ ఉంది, అంటే మార్పు చాలా ప్లేస్ ఉంది అక్కడ, చాలా. మీరు రవీంద్ర లాస్ట్ నేనేమంటానంటే వాస్తు అనేది అందరు నమ్ముతాం, దాంట్లో మనం వ్యతిరేకించడం లేదు. వాస్తు కావాలనుకుంటే ఉన్నటువంటి ప్లేస్ ని సెట్ చేసుకున్న మొత్తం బిల్డింగ్ తీసేసి మొత్తం ఊరినే ఇప్పుడు ఏదైనా ఊరు ఒక వాస్తులే అనుకుంటే మనము కొన్ని ఊళ్ళల్లో మా ఊళ్ళో దయ్యం పడుతుంది, మేము ఊరు మారుస్తున్నాం అంటే నవ్వుతున్నాం కదా మనము. ఊరు మార్చడేంద్రా, ఊరుకు దయ్యం పట్టుడేంద్రా అంటున్నాం. ఇప్పుడు ఇదే పరిస్థితున్నది. ఇప్పుడు మీ ప్రజలు ఎందుకంటే దయ్యం పట్టింది మనకు, మనం ఇక్కడికి వెళ్ళిపోదాం అంటే రేపు హైదరాబాద్ ఎందుకంటే మొత్తం దయ్యం పట్టింది, హైదరాబాద్ నాశనం అయిపోతే వెళ్ళిపోదాం. వాస్తు శాస్త్రజ్ఞుల మధ్యలో కూడా అంటే మన దగ్గర మామూలు నడుస్తుంటుంది చర్చ, ఆఫ్ ద రికార్డ్ నడిచే చర్చలలో ముగ్గురు వాస్తు నిపుణులను తీసుకొస్తే 3 రకాల మరి ఇప్పుడు ఒకవేళ ఎవరన్నా రేపు పొద్దున ఎర్రగడ్డలో ఉన్న చెస్ట్ హాస్పిటల్ ప్రాంతం పూర్తిగా వాస్తుకు లేదు అంటే అక్కడి నుంచి ఎవరు చెప్పారు? కస్టోడియన్ మాత్రమే. నెంబర్ 1. నెంబర్ 2, ఇవాళ ఢిల్లీలో ప్రతి మంత్రిత్వ శాఖకు ఒక భవనం, వాడు సెపరేట్ యంత్రాంగం, వాళ్ళందరినీ కలిసి మరి ఒకటే దగ్గర ఒక 200 అంతస్తులు కట్టాడు పెడదామా ప్రధానమంత్రి గారిని పై ఫ్లోర్లో కింద? ఇది అసంబద్ధమైన వాదన. ట్రాఫిక్ దూరం ఉంది, సెక్రటరీలు ప్రిన్సిపల్ సెక్రటరీ ఆల్మోస్ట్ సచివాలయంలో తీసుకుంటే ఎన్ని సంవత్సరాల క్రితం అండి రోడ్లు ఎంత ప్లాన్ హైదరాబాద్ డెవలప్ చేస్తామంటే ఎవరంటున్నారు ఎక్కడి అంటే డబ్బులు దానికి ఎవరేమనలేదు. చెడు హైదరాబాద్ మంచిగా సుందర నగరంగా చేస్తామంటే ఎట్లా చేస్తారంట. ఒక మంచి ఆలోచన సరే మొత్తానికైతే సెక్రటరీ తరలింపు చర్చ జరుగుతుంది. 3-4 ఇష్యూస్ ఉంది. ఒకటి నథారెడ్డి గారు చెప్పినట్టు మనకి ప్రయారిటీ అన్నట్టే, దట్ గవర్నమెంట్ హాస్ టు టేక్ ఎ డిసిషన్ వెదర్ దిస్ ఈజ్ ద ప్రయారిటీ. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మన మాట్లాడేటప్పుడు 2 చెప్పాడు, వాస్తు ఒకటి, ఎస్ ఇట్స్ వాస్తుకు బాగాలేదు అంటాడు. దాంట్లో నిజంగా మంచి జరిగింది. రాజశేఖర రెడ్డి గారు 10 ఏళ్ళు నడిపించిండ్రు, 10 ఏళ్ళు పవర్లో లేకుండా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఇట్స్ హ్యాపెన్. దీంతో అయింది అని అనలేం మనం రేపు పొద్దున, ఎందుకంటే ఇట్స్ డిబేటబుల్ థింగ్. ఇప్పుడు ఇస్రో రాకెట్ లాంచ్ చేస్తారు, ఆయన ప్రతిసారి పోయి తిరుపతిలో దర్శనం చేసుకుని దాని మీద చెప్తాడు ఆయన అంటే నమ్మకం సార్ అంటాడు. అది దాన్ని ఏమనలే మనం, ఎందుకంటే ఇది ప్రయారిటీ అని అంటారు. గవర్నమెంట్ ఫీల్స్ ఇట్ ఈస్ ద ప్రయారిటీ. ముఖ్యమంత్రి గారు మన ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు నైట్లో ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఏం చెప్పింది ఏంటంటే, దీని ఒకటి ఐ వాంట్ టు హ్యావ్ ఇంటిగ్రేటెడ్ మొత్తం ఒకటి కాంప్లెక్స్ పెడదామని, హెచ్ఓడీస్ అన్ని ఒక దగ్గర పెట్టాలని ఒకటి ఉంది. వీ ఆల్రెడీ హ్యావ్ ఎ కాన్సెప్ట్. కాంగ్రెస్ గవర్నమెంట్లో దే హ్యావ్ ఇంటిగ్రేటెడ్ బిల్డింగ్స్ అని పెట్టిండ్రు, కలెక్టరేట్స్ అని పెట్టిండ్రు ఆల్రెడీ. కాబట్టి దీస్ ఆర్ వాస్తు డిబేటబుల్ థింగ్. వాస్తు డిబేటబుల్ అండి. ఏ 100 అంతస్తులు ఏడ కొడతారు అసలు ఎవరు ఉంటారల్లా? అక్కడ కట్టేది 100 అంతస్తులు చెప్పిండా గవర్నమెంట్ ఒకటి ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా ప్రయారిటీ చూసుకోవాలి. మనకి నిజంగా ఇది ప్రయారిటీ అని ఆలోచన చేసుకోవాలి. గవర్నమెంట్ థింక్ దట్ ఎస్ మాకు ఉన్న సెక్రటరీ డెఫినెట్లీ డివైడ్ అయింది కాబట్టి గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కన్స్ట్రక్షన్ చర్చ జరుగుతుంది. మళ్ళీ మర్చిపోతాను. ఒకటి ఏంటంటే దీంట్లో డెఫినెట్గా రేపు పొద్దున ఈ ప్రైమ్ ప్రాపర్టీ మంచిగా యూటిలైజ్ చేసుకోవాలి, అమ్మాలనుకున్న ప్లాన్ ఉండొచ్చు, కాదని అనలేం మనం.
ఎందుకంటే దిస్ వెరీ ప్రైమ్ ప్రాపర్టీ, దీంట్లో మల్టీ స్టోరీ బిల్డింగ్స్ కట్టాలి, సింగపూర్ టైప్ కట్టాలని అది కూడా ఆలోచన ఉండొచ్చు. రియల్ ఎస్టేట్ కోణంలో దేర్ కుడ్ బి, మనకి బయటకి రాలేదు అటువంటి ఆలోచన ఉంటే Definitely. అలాగే వేసుకోండి వాళ్ళకన్నా. ఎందుకంటే ఎందుకంటే ఉండొచ్చు. లేదు, రాష్ట్ర ప్రభుత్వం లేదు, మంచిగా లేదు. ఉండాలనుకుంటున్నాం, అంటే మంచిగా ఉండాలనుకుంటున్నాం, మరి లేదు. మనం మంచిగా చేయాలి. లేదు, just not. ఎర్రగడ్డ పోయి ఉండడం ఎంత మటుకు మంచిగా సమంజసం? ఉండాలి అనే ఆలోచన చేయడం తప్ప తన వ్యక్తిగతంగా చేసుకుంటున్నటువంటిది కాదు. దాన్ని మనం ఓకే. స్వాగతించాలి. ఇంకో విషయం ఇప్పుడు నరసారెడ్డి గారు ఇల్లు వాస్తుకు లేదు. లేదు. నరసారెడ్డి గారు ఆలోచన చేస్తారు, మేము ఆలోచన చేయలేదు. కాబట్టి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాష్ట్ర చేయండి వాస్తు కదా, గాని, ఓ పని మంచి చేయండి. చెడు గాని, బాగోగులు ఓ గాని పని చేయండి. ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు చేస్తారు. తెలంగాణ వ్యాప్తంగా ఒక జీవో జారీ చేయండి. తెలంగాణ వ్యాప్తంగా సెక్రటేరియట్, అసెంబ్లీ, జిల్లా పోలీస్ ఆఫీసులు, కలెక్టర్ ఆఫీసులు, మండల ఆఫీసులు, మీరు ఉన్నటువంటి విద్యాశాఖ అన్ని కార్యాలయాలు వాస్తుకునే చెక్ చేసి లేకపోతే మరి కట్టించే ప్రయత్నం చేద్దాం. ఇది వాస్తు అనే చర్చ పెట్టి వాళ్ళ మీరు సెక్రటేరియట్ తరలించాలనుకుంటే, ఒక నిమిషం, మీరు ఇంటిగ్రేటెడ్ అడ్మినిస్ట్రేటివ్ ఏరియా మీరు కట్టుకోవాలనుకుంటే సెపరేట్ ఆలోచన చేయాలి. కానీ వాస్తు అనేది అసంబద్ధం కాదని లేదు, అది అందరం కూడా ఒక అంటున్నాం. కారణం. కానీ అనేక రకాల అభిప్రాయాలు దాంట్లో ఉన్నాయి. దాన్ని పక్కన పెట్టి ఇవాళ మీరు ఆలోచన వేరుండొచ్చు. ఇవాళ మొత్తం తెలంగాణ మొత్తం సర్వే చేపిద్దామా, మరొక మీరు సమగ్ర సర్వే శ్రీధర్ రెడ్డి గారు, వాస్తు సర్వే చేపించి దాని తర్వాత శ్రీధర్ రెడ్డి గారు, ఒకటి మీరు వినండి. చేయాలనుకునే పనిని మీరు దానికి ఒక రకంగా వినండి. చేయడం సరిపోతుంది. ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ అనేది ఒక ఇంపార్టెంట్ ఇష్యూ. దీన్ని కేవలం మీరు మొత్తం వాస్తు అనగానే నేను ఒకటే అదే చెప్పాను, వాస్తును పట్టుకొని అదే చెప్పాను. అసలు దాన్ని దాని ముందుకు వెనకాల ఇంకా తీసుకురండి. ఎన్ని ఆలోచనలు ఉన్నాయి, దానివల్ల ఎంత ప్రయోజనాలు ఉన్నాయి, ఇవన్నీ ఆలోచించాలి తప్ప వాస్తు అనగానే ఎస్ మరి ఒక ముఖ్యమంత్రిగా వారికి బాధ్యత, నా రాష్ట్ర ప్రజలను నేను కాపాడుకోవాలి, మీరు సుఖశాంతులతో ఉండాలి, మంచి అడ్మినిస్ట్రేషన్ కావాలని కోరుకుంటున్నాడు. అయితే నేను ఏమంటున్నా అంటే అసలు బ్యూటీ ఆఫ్ ది హైదరాబాదే ఆ ప్లేస్. అసలు తెలియక కాదు, ఎవరికో అప్పచెప్పాలి. నీకు ఎందుకు రాజకీయాలు మాట్లాడు? ఇప్పుడు మా పొన్నం ప్రభాకర్ నువ్వే వాస్తుకు లేవు, భరిస్తలేమా? మేము ప్రజల కొరకు ఏదైనా చేయాల్సిన అవసరం ఎప్పుడు 2020లో చేసుకోరా? అది పైసలు వచ్చినాక ఎవడన్నా వద్దంటుండా? ఇవాళ అప్రధాన్యత అంశాలన్నీ మీరు తీసుకొచ్చి చెప్పినట్టుగా డిప్యూటీ ఎందుకు పక్కన పోవాలని, 30,000 ఎకరాల్లో అది పక్కన లేకపోతే 3,000 కోట్లతోటో పనికిరాని చేస్తే అంశం మీద మాతో చర్చ తప్పదు. పెట్టించే ప్రయత్నం చేస్తున్నారు అడ్మినిస్ట్రేషన్ లో తప్పితే ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి చేయని ఆలోచనలతోటి నేరుగా తనే వెళ్ళి ప్రత్యక్షంగా చూసి ఒక మంచి అడ్మినిస్ట్రేషన్ చేస్తూ దాంట్లో ఇదొక భాగంగా చేస్తున్నాడు. అసలు అంతే తప్ప అవన్నీ పక్కకు పెట్టి ఇగో ఈ administration భారతదేశాన్ని లేదు అని పాలించిన మాట్లాడతారు. మొఘల్ చక్రవర్తి నిన్నటి వరకు administration ఏమి అందరిని జరిగింది? మించిపో ఎవడొద్దంటలేడు. కానీ దీన్ని ఎర్రగడ్డల వారసుడు ఒకడు తుగ్లక్ అంటుండు, దాన్ని కూడా అరే పట్టించుకో. మీరు రకరకాలు అంటారండి ప్రతిపక్షాల, మీ బాధ్యత మీరు అనకపోతే జనం ఊరుకోరు కదా. ఎర్రగడ్డ ముఖ్యమంత్రి మారుస్తుంటే మీరేం చేస్తున్నారు అని జనం ఎలా తిడతారు అని మీరు మాట్లాడుతున్నారు. ఆహా, మీకు కూడా మనసులో ఉంది, యారు మంచిగా ఉండాలి, ఒకసారి విశాలంగా చెట్లు ఉండాలి. కాదు, నువ్వున్న నగరికల్ ప్రాంతంలో 10 మందిని అడుగు, అయ్యా ఇది ముఖ్యమా లేకపోతే మన బతుకులు ముఖ్యమా అంటే ముఖ్యమే దయాకర్ భాయ్. ఎవడంటే విలాసవంతమైన అన్ని జీవితాల గురించి ఆలోచించేటోడు ఒక నిమిషం, ఒక ఒక నిమిషం. లగ్జరియస్ డెవలప్ ఆలోచన చేసుకోవాలి. చేస్తాడు తప్పితే ఇవాళ ప్రజలు కరెంట్ ఎటు పోతుంది, Integrated. బతికెటు పోతున్నారు అంటుంటే ఒకటి, చర్చ మొత్తం మీరు ఇప్పుడు ఒక ఆకాశ ప్రశ్న. మేళ మీద కొత్త సెక్షన్ జిల్లా కేంద్రాల్లో ఇదేదో పనికిరాని గత చర్చ గతంలో పెట్టిస్తున్నారు మీరు. ముఖ్యమంత్రులు చేసినటువంటి విషయాల్లో తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే, నష్టం జరుగుతుంటే మాట్లాడనటువంటి, నోరెత్తనటువంటి ఆనాటి నాయకులు ఈ రోజు ఒక మంచి ఆలోచన చేస్తుంటే, మంచి అడ్మినిస్ట్రేషన్ చేస్తుంటే దీన్ని స్వాగతించాలి. మీరు పార్టీ అనేది పక్కకు పెట్టండి. ఈ 5 సంవత్సరాలు కాదు, తెలంగాణ ఏ రాష్ట్రం మంచి ఎందుకు ఆలోచన ఒక్క విషయం, రవీంద్ర గారు, మంచిదండి. రవీంద్ర గారు. ప్రతి చిన్న ప్రజాధనం కారణాన్ని దుర్వినియోగం చేయడానికి నువ్వు నిర్ణయాలు తీసుకుంటావు, ఎట్లా నువ్వు ఇంకొకటి మీరు- చేస్తా అంటావు, నువ్వు మీరు నాకు ఒకటే అర్థం కాదు. ఈ రాష్ట్ర ప్రజల అవసరం బాగోగుల లేనప్పుడు కొరకు 150 కోట్ల చంద్రబాబు నాయుడు ఆలోచన కష్టపడుతున్నట్టు అంటే ఆ రోజు తీసుకుపోయి పాపం ముఖ్యమంత్రి తీసుకుపోయా 150 కోట్లు అన్నీ ఉంటే కూడా తన- ఇది కాదు, తన ఇంకోటి సొంతానికి కాదు, వాడుకుంటే ఇంకోటి తప్పు పట్టండి. ఏ ముఖ్యమంత్రి కూడా ప్రజల సొంతానికి కొరకు మాట్లాడుకుంటే చెప్పారు చేస్తున్నాడు. రవీంద్ర గారు. నరసరెడ్డి గారు. మంచి ఆలోచన చేస్తున్నాడు. ఏంది కాదు, నువ్వు ఇండ్లు కట్టిస్తా అనేది పక్కన పెట్టి నీళ్లు ప్రణాళికలు తయారైతున్నాయి దయాకర్ గారు. డబుల్ బెడ్రూమ్ ప్రణాళికలు తయారైతున్నాయి. ఎక్కడ మీరు ఎక్కడ- ఇంతవరకు లేదు, మీరు లేదు, మీకు తెలియదు, గవర్నమెంట్ లో లేరు కాబట్టి. గవర్నమెంట్ లేకపోతే ఖచ్చితంగా నిన్ను నిశ్చితంగా ముఖ్యమంత్రి- గమనించేయడం ఏం కదా వినండి, ప్రతిపక్షాలుగా. ముఖ్యమంత్రి నువ్వు ఖచ్చితమైన 6 నెలల క్రితం ఆలోచనతోడు వచ్చావు కానీ నీ మీకు డిపార్ట్మెంట్ రేపో అందరూ మాతో మాపో- ఉన్నోళ్ళే ఏం జరుగుతుందని ఓకే, మీకు చెప్పేటోళ్ళే. రేపో మాపో వస్తుంది ప్రణాళిక ఒక్క ఏ నిమిషం, విధంగా ఉంది అనేది. నరసరెడ్డి ఏ గారు. జిల్లాలో పోయినా మీరు వన్ ఎక్కడ మినిట్, డెవలప్మెంట్ వస్తాయి. చేసిండ్రో, ఆగండి, రవీంద్ర గారు. ఎక్కడ రవీంద్ర కూడా గారు, ఒక్క నిమిషం. మీరు ఏ శ్రీధర్ జిల్లాలో గారు. పోయినా ఎక్కడ ఓకే. ప్రణాళిక ఇచ్చినా కానీ వాటి వరకు ఏం యాక్షన్ ఒక్క నిమిషం శ్రీధర్ గారు, ఒక నిమిషం. ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ గురించి ఆల్రెడీ కొన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టర్ ఆఫీసులు వచ్చాయి. చాలా అద్భుతంగా పాలన ఉందంటూ ఒక అభిప్రాయం ఉంది. ఎందుకంటే అన్ని ఒకటే దగ్గర ఉంటే అన్ని డిపార్ట్మెంట్స్ అనుసంధానం జరిగే అవకాశం ఉంటుంది. సో అట్లాంటిది పెడతారు. ఎవరైనా చేయని తప్పేం లేదు. కరెక్టే మరి. మంచినే మంచానాలో ఏ పార్టీ అయినా. ఇంటిగ్రేటెడ్ కలెక్టర్ ఆఫీస్ ఉండాలా, ఇంటిగ్రేటెడ్ సెక్రటరియట్ ఉండాలా, దాంట్లో ఎవరికి అభ్యంతరం లేదండి. ఇక్కడ కూడా ఇంటిగ్రేటెడ్ తయారు చేయండి. ఎందుకంటే
ఎందుకంటే ఇప్పుడు మీకు ఉన్నటువంటి ప్లేస్ ఎందుకంటే ప్రెస్ already ప్రింటింగ్ ఒక నిమిషం ప్రింటింగ్ ప్లేస్ ఉంది మీకు వెనక జాగ్రత్త ఎన్టీఆర్ గార్డెన్ ఉన్నది ఇటు వాడుకో ఎటో ఏదో ప్లేస్ చాలా place ఉంది. సలహా ఇయ్యండి. రెండోది అక్కడ ఎందుకంటే ఈ హుసేన్ సాగర్ ని కొన్ని కోట్లు పెట్టేసి మేము చాలా క్లీన్ చేస్తాం, స్విమ్మింగ్ పూల్ పెరంగి చేస్తాము, బ్లూ వాటర్ తీసుకొస్తామని చెప్తున్నారు. మరి అంతా తీసుకొచ్చినాక నువ్వు సెక్రటరీ తీసుకుపోయి ఎర్రగడ్డలు పెట్టినాక మరి ఎవడు అనుభవించాలి? మనం ఎవరు అనుభవించాలా? మన సెక్రటరీ ఉంటే చాలా అనుభవించచ్చు కదా. మంచి వాతావరణం మంచి ఉండాలి అంటే మంది కోసం ఇక్కడ మంచి చేసి మనం పోయి ఎర్రగడ్డలు ఉండాలి. అట్లా కాదన్నా. మనం ఇంత మంచి వాతావరణం ఇంత మంచి వాతావరణం ఇట్లా పెట్టేసి నువ్వు మంచిగా ముందట లేకు వాటర్ కొత్త బిల్లు ఏమంటారంటే ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ ఉంది అక్కడ. సలహా ఇవ్వండి, మంచి సలహా తీసుకొని ముఖ్యమంత్రి గారికి వాస్తు కావాలి, మన ప్రభుత్వానికి కూడా వాస్తు కావాలి, తెలంగాణ ప్రజలు కూడా వాస్తు కావాలి. నేనేమంటే సెక్రటరియట్ లో కూడా ఒక మంచి టవర్ కట్టండి. మీరు వెనక ప్లేస్ ఉంది, ఆ ప్రింటింగ్ ప్రెస్ ఉంది, జాగ్రత్త కదా. ఓన్లీ ముఖ్యమంత్రి కోసం మంచి టవర్ కట్టుకోండి మీరు. మొత్తానికి అందరు కూడా మార్పులు చేయండి అంటున్నారు, మార్పులు చేయండి అంటారు, అంతే కదా. వరల్డ్ క్లాస్ బిర్లా మందిర్ వరల్డ్ లెవెల్లో మంచి ఫేమస్ దే సాగర్ రోడ్డునకు వచ్చి అసలు ప్రిజెంట్ వాతావరణాన్ని తీసుకుపోయి పిచ్చి కుక్కల కాడ పడేసి పని చేసి దయాకర్ గారు, నర్సారెడ్డి గారు, గౌరీశంకర్ గారు, ఒక మంచి ఆలోచనలు, మంచి సలహాలు ఇవ్వండి. ఇప్పుడు మీరు పిచ్చిగా ఆలోచన చేస్తున్నారు కదా. వాస్తవంగా వెస్ట్ సైడ్ మన కార్నర్ బిర్లా టెంపుల్ వాస్తవంగా మనకు నాకు తెలిసిన వాస్తవానికి అయితే మనం ఒక కార్నర్ కి ఏమో హైట్ ఉండాలా, ఒక కార్నర్ కు డౌన్ ఉండాలా. ఇటు హైట్ ఉన్నది బిర్లా టెంపుల్, ఆడ వాస్తవం చూస్తే డౌన్ ఉన్నది. వాస్తవం వాస్తు ప్రకారం 100% ఉన్నది. అంటే ఉన్నటువంటి ప్లేస్ మీరు సెట్ చేసుకొని గేట్ పెట్టాలి చూసుకోరి. తప్ప బిల్డింగ్ మార్చారు. మురికి నీళ్ళైనా మీరు హుసేన్ సాగర్ కాడికి పోండి, మానసిక ప్రశాంతత ఆలోచన ఉంది. ఆ మానసిక రోగులు ఉండే కాడికి పోయి మానసిక ఓకే, థ్యాంక్ యూ శ్రీధర్ గారు, గౌరీశంకర్ గారు, పూల్ రవీందర్ గారు, అద్దంకి దయాకర్ గారు, నర్సారెడ్డి గారు. టైం అయిపోయింది. పెట్టి పోదామని నాకు కనబడుతుంది. ఇవన్నీ చూస్తుంటే డెఫినెట్ ఆయన బార్కు ఆయన స్టాంప్ పెట్టాలని చూస్తున్నారు. చూద్దాం, చర్చ చాలా సీరియస్ గా జరుగుతుంది. మరి ఇది ఎక్కడ దాకా పోతుందో చూద్దాం. ఇది వాళ్ళ గుడ్ మార్నింగ్ తెలంగాణ. రేపు మార్నింగ్ మళ్ళీ ఇదే టైం కలుద్దాం. స్టే ట్యూన్.